ఎర్ర జెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే మోస్తాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే మోస్తాడిన వాళ్ళురా. ఎర్ర జెండ బిడ్డలోయమ్మ పోరాటాల వీరులోయమ్మ, ఎర్ర జెండ బిడ్డలోయమ్మ పోరాటాల వీరులోయమ్మ, ఎర్ర జెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే మోస్తాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే మోస్తాడిన వాళ్ళురా. జోహార్ షేక్ సాబ్జీ గారికి, జోహార్ కామ్రేడ్ షేక్ సాబ్జీ గారికి. అంగన్వాడీలకు వెంటనే జీతాలు, అంగన్వాడీ కనీస వేతనం 26,000 ఇచ్చేంత వరకు, గ్రాడ్యుటీ అమలు చేసేంత వరకు, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చేంత వరకు, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చేంత వరకు వర్ధిల్లాలి అంగన్వాడీ కార్మికుల ఐక్యత, పెంచాలి అంగన్వాడీ కార్మికులకు వేతనాలు వెంటనే. నా పేరు వడ్డిపల్లి చెంగయ్య, సిఐటియు జిల్లా కమిటీ సభ్యుని. గత 5 రోజుల నుంచి అంగన్వాడీ కార్మికులు సమ్మె చేస్తా ఉన్నారు. వీళ్ళు ఒళ్ళు బలిసే లేకుంటే కూబెక్కో తిన్నా ధరక్కో సమ్మె చేయడం లేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా నువ్వు ఇచ్చినటువంటి మాట ప్రకారం, నువ్వు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మాకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తా ఉన్నారు. అట్లాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయమని చెప్పేసి సమ్మె చేస్తా ఉన్నారు. అట్లాగే బిల్లులన్నింటినీ కూడా చెల్లించాలని చెప్పేసి కోరుతూ సమ్మె చేస్తున్నారు. 13 రకాల డిమాండ్స్ ఈ సమ్మె కొనసాగుతోంది. అయినా ఈ ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందేమో నేను వేతనాలు పెంచుతాను, తెలంగాణ కంటే అదనంగా మీకు వేతనాలు పెంచుతానని చెప్పేసి మాట ఇచ్చాడు. కానీ ఇప్పుడు మనం తప్పినటువంటి పరిస్థితి, మాట తప్పినటువంటి. నేను ప్రాజెక్టు కార్యదర్శిని. నిన్న మొత్తము 13 డిమాండ్ల మీద నిన్న శిశు సంక్షేమ శాఖ మంత్రి, అలాగే రాష్ట్రంలో ఉండే మంత్రులు 7 మంది, శిశు సంక్షేమ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ, తర్వాత 3 యూనియన్లు కలిపిన లీడర్లని పెట్టుకొని నిన్న చర్చ జరిగింది ఈ డిమాండ్ల మీద. మేము జీతాలు అయితే పెంచలేము, గ్రాడ్యుయేషన్ చేయలేము, తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ మేము ఇంకా పెంచలేము అని చెప్పనంటే ఏమైనా ఇది న్యాయంగా ఉండదనేది మేము ప్రశ్నిస్తున్నాం. కారణం ఏంటంటే మేము అడిగిన డిమాండ్లు ఇప్పుడుండే ధరలకి అనుగుణంగా 11,500 రూపాయలు మాకు జీతాలు ఇస్తే, ఆయమ్మలకి 7,000 ఇస్తే, ఈ 7,000తో 11,500తో మా కుటుంబాలు జరుగుతాయా? సగం ముక్కాల భాగం మన అంగన్వాడీ సెంటర్లకే ఖర్చు పెడుతున్నాం. మరి మా కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలని చెప్పి అనేది మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. మరి నేను ఉపాధ్యక్షురాలని, మేము గత 47 ఏళ్లుగా అంగన్వాడీలో పనిచేస్తున్నాము. ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలకు ఒకసారి ప్రతి ప్రభుత్వం మారుతానే ఉంటుంది. అంగన్వాడీ జీవితాలు మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ వేసిన వెంగళ అక్కడే ఉన్నట్టుగా అటే ఉంది. ఏం కానీ మా పరిస్థితి మాత్రం మారడం లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా సరుకులు ఇవ్వడం లేదు. పిల్లల దగ్గర మాకు చాలా ప్రెజర్ ఉంటుంది. మా ఇంట్లో మాకు పిల్లలతో, భార్యతో, భర్తలతో మాకు ఇంట్లో ప్రెజర్ ఉంటుంది. ఇన్ని ప్రెజర్స్ మధ్య మేము వర్క్ చేస్తుంటే మాకు అనవసరమైన యాప్లు పెట్టి మాకు ఇస్తామన్న జీతం పక్క రాష్ట్రాలతో పోల్చుకున్న ఇచ్చే జీతాల కన్నా 1,000 రూపాయలు అదనంగా ఇస్తామని ఆ జీతాలు ఇవ్వలేదు. సరే మనకి పెంచుతామన్నారు చూసి 4 సంవత్సరాలు పూర్తయిపోయింది కదా అని రాష్ట్రంలో ఉన్న 3 యూనియన్లు కలిసి అందరూ చర్చలకు వెళ్ళి ఆ చర్చలు విఫలమయ్యి మేము సమ్మెలో కూర్చుంటే 4 రోజులు సమ్మె చేసామో లేదో మాకు రాష్ట్ర వ్యాప్తంగా తాళాలు పగలగొట్టించారు. ఏం తాళాలు పగలగొట్టిస్తే భయపడిపోతారు, వీళ్ళు వచ్చి జాయిన్ అవుతారు అనుకున్నారు. కానీ అంగన్వాడీ వాళ్ళు భయపడే వాళ్ళు కాదు. మహిళల్ని గౌరవిస్తున్నా అని చెప్పని మన ప్రభుత్వ నాయకులు చెప్తున్నారు. కానీ మాకు ఎటువంటి గౌరవం లేదు. మాకు గౌరవం వద్దు, గౌరవ వేతనం వద్దు, మాకు కనీస వేతనం ఇవ్వమని మేము ఎక్కుతున్నాము. కానీ పక్క రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వంలో సీతక్క గారు మొట్టమొదటి సంతకము అంగన్వాడీ వాళ్ళ కోసమే సంతకం చేసింది. కానీ ఇక్కడ మాత్రము చర్చలు పెడితే ఈసారి గెలిస్తే మేము అంగన్వాడీ జీతాలను పెంపుదల చేస్తామని చెప్పని మన నాయకులు చెప్పారు. కానీ ఇదేమని